తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏదో ఒక వివాదం ఆయన్ను వెంటాడుతూనే ఉంది. తాజాగా ప్రముఖ న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ లేవనెత్తిన అంశాలు రాజకీయం మరియు ఆధ్యాత్మిక వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకాన్ని సమర్థించినప్పటికీ జాడా శ్రవణ్ ఇచ్చిన షాక్ మాత్రం నాయుడికి కోలుకోలేని దెబ్బగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ వంటి అత్యున్నత ధార్మిక సంస్థకు చైర్మన్గా ఉన్న వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు మరియు గత చరిత్రపై శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. శ్రవణ్ కుమార్ తన వాదనలో బీఆర్ నాయుడి వ్యక్తిగత విన్యాసాల కంటే కూడా ఆయనపై ఉన్న ఆరోపణలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒక పవిత్రమైన క్షేత్రానికి నాయకత్వం వహించే వ్యక్తిపై ఇట్లాంటి మచ్చ ఉండకూడదని ఆయన వాదించారు. గతంలో ఆయన నిర్వహించిన టీవీ ఛానల్లో ప్రసారమైన కొన్ని కార్యక్రమాలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని లేదా కొన్ని వర్గాలను కించపరిచేలా ఉన్నాయని వస్తున్న ఆరోపణలను ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నాయుడు తన పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం బీఆర్ నాయుడికి ఊహించిన షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తనను పూర్తి స్థాయిలో సమర్థిస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలాంటి న్యాయపరమైన మరియు సామాజిక విమర్శలు రావడం ఆయన్ను ఆత్మరక్షణలో పడేశాయి. మరోవైపు తిరుమల పవిత్రతను కాపాడడమే తన ప్రధాన ప్రాధాన్యత అని బీఆర్ నాయుడు చెబుతున్నారు. తిరుమలలో అన్యమతస్థుల ప్రమేయం ఉండకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం నుంచి మద్దతు పొందిన మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. జాడా శ్రవణ్ తన విమర్శలతో ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం అన్యమతస్థుల గురించి మాట్లాడడమే కాకుండా నాయకుడి నైతిక బాధ్యతను కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. చైర్మన్ పదవి అనేది కేవలం రాజకీయ నియామకం కాదని అది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ వర్గాలు మాత్రం బీఆర్ నాయుడికి అండగా నిలుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే జాడా శ్రవణ్ కుమార్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు నాయుడిపై ఉంది. ఆయన నిజంగానే తన పదవికి రాజీనామా చేస్తారా లేక ఈ విమర్శలకు ఎదుర్కొని ముందుకు సాగుతారా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం అత్యంత కీలకంగా మారింది. ధర్మ ప్రచారం చేసే సంస్థల్లో వివాదాలకు తావు ఉండకూడదని సామాన్య భక్తులు కోరుకుంటున్నారు. జాడా శ్రవణ్ ఇచ్చిన ఈ బిగ్ షాక్ బీఆర్ నాయుడికి రాజకీయ భవిష్యత్తును మరియు టీడీపీలో ఆయన ప్రస్థానాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఈ వివాదం న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కూడా మెండుగా ఉంది.